డ్రగ్స్ అవి తీసుకొని లిటరలీ ఎన్నిసార్లు చేశారు కూడా ఐ కాంట్ టెల్. దాని ఎఫెక్ట్ మ్యామ్ నన్ను ఢిల్లీ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించారు. He did those many times. I just don't. 7 times, 12 times. I don't know. I was dead body that day. నేను అసలు అడే గుచ్చేసుకోవాలని కూడా లేదు. వాడికి అసలు ఏం ఉండదు, మనిషి కాదు వాడు అసలు. నేను ఆ రోజు July 12th అలా అయింది నాతో. వాళ్ళ వైఫ్కి ఫోన్ చేశారు, రాధా గారు. చూసారు కదా వీడియో, ఆమె ఏదో చెప్తాంది, వాడు ఏదో ఇంటర్వ్యూ చేస్తున్నాడు. మ్యాటర్ ఏంలే, అది ఏదో సంథింగ్ వదిలేండి వాళ్ళ మ్యాటర్. నేను ఏం అంటే దీని గురించి చిన్న మాట చెప్పాలనుకుంటున్నా. మీడియా అనేది మరి చాలా దారుణంగా తయారైపోయింది. ఏ విధంగా అంటే ఈ టీఆర్పీల కోసము, వీళ్ళ రేటింగ్ల కోసము, వీళ్ళ భవిత్యం కాపాడుకునేదానికి ఎంతో అసలు అర్థం లేని చిల్లర నాగొడకలందరినీ పిలిచికొచ్చి వీడియోలు చేశారు, ఇంటర్వ్యూలు చేశారు. మొన్న ఒకడు 16-17 ఏళ్ళు పిల్లల్ని పిలుచుకొని వచ్చి మీరు లైవ్లో 6లు ఏంది అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? సమాజానికి ఉపయోగపడేటివి 190 ఉండే 100 సమస్త భారతావనిలో అట్లా అఖండ భారతదేశం మొత్తానికి కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి నాయన. మీరు ఏందిన్నా మరి ఇంత దారుణంగా దిగజారిపోతున్నారు? అంటే ప్రస్తుతానికి ఇలా ట్రెండ్ ఏమంటే ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంది, ఏదో ఒక వీడియో చేసేయాలా, పెట్టేయాలా, అట్ ద సేమ్ టైం డబ్బులు దొబ్బేయాలా, టీఆర్పీలు పెంచుకోవాలా. సరే సమాజానికి పనికొచ్చేటివి ఏదన్నా ఒకరికన్నా బతుకునియండియా. మీ యొక్క వీడియో వల్ల ఒకరిని బతికియండి. కనీసము మీరు చేసిన 10 వీడియోలలో కనీసం 2 మంచి ఉంటే 8 చాలా ఘోరంగా ఉంటాయి. కాబట్టి ఈ జర్నలిజం అనేది ఎంతో ఉత్తమమైనది నాకు తెలిసి. ఎందుకంటే నిజాన్ని బయట పెడుతుంది. చాలా ఉపయోగపడే పనులు ఉన్నాయి మీతో. మీరేందన్నా మరి ఇంత సోషల్ మీడియాని అడ్డాలు పెట్టుకుని మీరు ఇంత ఘోరంగా తయారైపోతున్నారు? కొంచెం చూసుకొని నడుసండాయా. కింద కామెంట్ సెక్షన్ లేకపోతే తెలుస్తుంది మీ బతికేమనేది. ప్రజలు ఏ విధంగా మిమ్మల్ని తిరస్కరిస్తున్నారనేది కింద కామెంట్ సెక్షన్లో చూసే తెలుస్తుంది. ఏదో వీడియోలో పెట్టేసి తలపైన రుద్దేసి ప్రజలను ఆడే వ్యవస్థను, అసలు వ్యవస్థనే నాశనం చేసేదానికి ప్రయత్నం చేస్తాడారని నా యొక్క ఒపీనియన్. అయితే ఎటన్నా కానీ దేశాన్ని మాత్రం బాగా మీరు ఉద్ధరిస్తాడారనేది బాగా అర్థమైపోతుంది మీ వీడియోల వల్ల, మీ ఇంటర్వ్యూల వల్ల. అస్సలాము అలైకుం ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. జై హింద్.